వివాహం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న జంటల పరిపక్వతను తెలుసుకోవడానికి, వారు సరైన జోడీయేనా అన్నది నిర్ధారించడానికి ఈ అంశాలని జాగ్రత్తగా ఆలోచించాలి. మొట్టమొదటిది, నీవెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అదొక సామాజిక ప్రమాణంగా పరిగణిస్తున్నావా? ఉద్రేకాన్ని, ఉత్తేజాన్ని కలగచేసేదని భావిస్తున్నావు గనుకనా? ఒంటరితనం కారణంగానా? అది సంపదను, అధికారాలను ఇస్తుందనా? కేవలం వీటిలో ఏదో ఒక కారణంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం దేవుడు పరిశుద్ధంగా పరిగణించిన వివాహాన్ని కించపరిచినట్టే అవుతుంది. రెండవ విషయం, వివాహం శాశ్వత కాలం ఉండేదని నీవు నమ్ముతున్నావా? విడాకులు, విడిపోవడం పట్ల నీ అభిప్రాయాలేంటి? వివాహం దేవుడు చేసిన నమూనా అయితే విడాకులు తీసుకోవడం ఒక శాపం. ఎందుకంటే చావు మనల్ని ఎడబాపు వరకు అని చేసిన ప్రత్యేక నిబంధనది ధిక్కరిస్తుంది. మూడవ అంశం, కుటుంబ నియంత్రణ పట్ల నీ ఉద్దేశమేమి? గర్భవిచ్ఛెత్తి, సంతాన నిరోధక శస్త్రచికిత్స, వంధ్యత్వం, దత్తత తీసుకోవడం వంటి విషయాలపై నీ అభిప్రాయాలు ఏంటి? నాలుగవ అంశం, వివాహంలో నమ్మకత్వంతో పవిత్రంగా జీవించడాన్ని నీవు నమ్ముతావా? ఆత్మనిగ్రహంతో పవిత్రంగా ఆత్మ నింపుదలలో జీవించే అవసరత నీకుందా? వివాహేతర సంబంధాల విషయంలో నీ దృక్పథం ఏంటి? స్త్రీ సంపర్కులు, పురుష సంపర్కుల సంబంధాల పట్ల నీ అభిప్రాయం? స్త్రీ పురుషుల మధ్య జరిగే వివాహానికి ఏకైక ప్రత్యామ్నాయం బ్రహ్మచర్యమే. స్వలింగ సంపర్కం దేవుని నమూనాన్ని అతిక్రమిస్తుంది. ఐదవ అంశం, గృహహింసను నీవెలా ఎదుర్కొంటావు? శారీరక, భావోద్రేక, లైంగిక సంబంధమైన హింసను ఎలా ఎదుర్కొంటావు? ఆరవ అంశం, వివాహంలో సంపూర్ణ నిబద్ధతతో జీవించటానికి, నీ భాగస్వామి పట్ల పారదర్శకంగా వ్యవహరించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? వివాహం శృంగారంతో కంటే గౌరవం, నమ్మకాల మీదనే చక్కగా కట్టబడుతుంది. ఇక ఏడవ అంశం, సమానత్వం, లోబడడం, ప్రేమ విషయాల్లో నీ అవగాహన ఏంటి? యథార్థమైన ప్రేమ దానికి అదే విస్తరిస్తుంది. నీవు ప్రేమించే కొద్దీ మరింతగా ఎదగలవు. భాగస్వామిని పట్టుకొని వేలాడి స్వాధీనంలో ఉంచుకొని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రేమ కాదది. అటువంటి వ్యక్తి నిత్యం ప్రేమను పొందాలనే తాపత్రయంలో ఉండటం, ప్రేమను అందించే శక్తిని కోల్పోవడం జరుగుతుంది. ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తులు సమర్థవంతంగా కలిసి జీవించే స్థితిని ఎంపిక చేసుకోవడమే. ఇద్దరు కలిసి పోషించుకుంటూ ఎదగడమే దీని ఉద్దేశం. లోబట్టం అంటే బానిసత్వం కాదు, అసమానత్వం కాదు. జాన్ స్టార్ట్ గారు చెప్పినట్టు, నాయకత్వం అంటే భర్త ఆధిపత్యం చూపడం కంటే శ్రద్ధ చూపడం, అధికారం కంటే బాధ్యతను కలిగి ఉండటం. ఎనిమిదవ అంశం, తల్లిదండ్రుల బాధ్యతల పట్ల నీకు ఎలాంటి అభిప్రాయాలున్నాయి? పిల్లల్ని పోషించే విషయంలో నీ ఉద్దేశాలేంటి? స్త్రీలు బయట ఉద్యోగం చేసే విషయంలో నీ ఉద్దేశం ఏంటి? పేదరికాన్ని, నిరుద్యోగాన్ని లేదా ఓ బిడ్డ మరణాన్ని నీవెలా ఎదుర్కోగలవు? తొమ్మిదవ అంశం, నీ జీవితంలో తల్లిదండ్రుల జోక్యాన్ని ఎంత మట్టుకు సహించగలవు? విడిచిపెట్టుట అనేది నీకు ఇవ్వబడిన ఆజ్ఞ. సంబంధాల్లో కలిగే మార్పును, మానసిక, భావావేశ, శరీర సంబంధాల్లోని వేరుపరచబడ్డాన్ని ఇది వివరిస్తుంది. భారతదేశంలో శారీరకంగా తల్లిదండ్రుల నుంచి వేరుగా జీవించిన ఉమ్మడి కుటుంబాల ప్రమేయం అనే భావన ఎక్కువగా కనపడుతుంది. తల్లిదండ్రులు పెళ్ళైన వాళ్ళని సైతం వదలకుండా వారి ఇష్టాలను వారిపై రుద్దుతుండడం వలన కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల మధ్య తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. 10వ అంశం, నీ ఆధ్యాత్మిక జీవితం సంగతి ఏంటి? నీవు అదే విశ్వాసం కలిగిన వ్యక్తివేనా? దేవుణ్ణి ఘనపరచని జీవిత ప్రాథమిక విషయాల్లో నీతో ఏకీభవించని వ్యక్తితో నీవు సంతోషంగా జీవించగలవా? మిశ్రిత వివాహాలు కొన్నిసార్లు భయంకరమైన తప్పిదంగా మారతాయి. భాగస్వామిని దేవుని చిత్త ప్రకారం ఎంచుకోవడం తప్పనిసరి. లేకపోతే తప్పుడు ఎంపికలు బాధాకరమైన పర్యవసానాలకి దారితీస్తాయి. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం. 11వ అంశం, నీ గురించి నీవు వ్యక్తిగత విశ్లేషణ చేసుకున్నావా? నీ వివాహంలో అవలంబించే ధైర్యం, సహనం, నిస్వార్థం, ఓర్పు మొదలైన నాణ్యమైన గుణాలు నీకున్నాయా? వివాహానికి ఇద్దరి భాగస్వాముల నుంచి కష్టించే స్వభావం, పరిపూర్ణ నిబద్ధత అవసరం. యుద్ధంగా మారకముందే విభేదాల్ని అనుకూలంగా పరిష్కరించుకోదగిన సమర్థత అవసరం. ప్రతి వివాహంలో విభేదాలు, ఎత్తుపల్లాలు ఉంటాయి.
ముందే హెచ్చరింపబడితే సిద్ధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రాముఖ్యమైన ఈ అంశాలన్నీ ప్రార్థనాపూర్వకంగా చర్చించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలనుకునే వీరిద్దరూ ఒకరికొకరు సరిపోతారా లేదా అనే నిర్ణయానికి రాగలం. వారిద్దరూ ఏకీభవించే విషయాల కంటే వారు విభేదించే అంశాలు ఎక్కువగా ఉన్నట్టయితే వారి ప్రణాళికల గురించి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం 3 ముళ్ళు వేయకముందే ఏ వివాహాలు విడాకులకు దారితీస్తాయో ముందుగా చెప్పడానికి హోవార్డ్ మార్కమ్ అనే యుఎస్ ప్రొఫెసర్ ఒక పరీక్షని రూపొందించాడు. అవతలి వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించకపోవడం, నిరంతరం అవమానించటం, పరస్పరం సరిగా మాట్లాడుకొనకపోవడం మొదలైనవి వినాశనకరమైన వివాహానికి సంకేతాలు. క్రైస్తవ వివాహం ఎప్పటికీ రద్దు చేయలేనిది కాబట్టి పొరపాటు నిర్ణయాలు జీవితాంతం ప్రేమ లేని అర్ధరహిత వివాహాన్ని కలిగి ఉండాల్సి వస్తుంది. కాబట్టి కొనసాగలేని వివాహంలో ఇరుక్కుపోవద్దు. పెళ్లి చేసుకోబోయే జంట ఒకరికొకరు తగినవారు కాదన్న నమ్మకం పాస్టర్ గారికి కలిగినప్పుడు వారి వివాహాన్ని అనుమతించకుండా నిరాకరించే హక్కు అతనికి ఉంది. వివాహం విషయంలో దైవ వాక్యానుసారమైన దైవిక ప్రమాణాలు, క్రమశిక్షణను ఇవ్వవలసిన బాధ్యత సంఘానికి ఎంతైనా ఉంది. ఒకవేళ వారి సమస్యలు, వ్యత్యాసాలు అంత క్లిష్టమైనవి కానప్పుడు వారికి చక్కని సలహాలు, ప్రార్థనా సహకారం అందించుట ద్వారా తప్పుడు దృక్పథాలు సరిచేసుకోవడానికి, వ్యత్యాసాల్ని పరిష్కరించుకోవడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ దేవుడే వారిద్దరిని వివాహం కోసం ఏర్పాటు చేశాడని వారు ఖచ్చితంగా నమ్మేంత వరకు సంఘ కాపరి పెళ్లిని వాయిదా వేయడం మంచిది. సంఘం క్రైస్తవ వివాహం విషయంలో జాగ్రత్తపడి శ్రద్ధ తీసుకున్నప్పుడు ఆ వివాహం స్థిరంగా ఎంతో కాలం కొనసాగడానికి సహాయపడుతుంది. వివాహాలు పతనం కాకుండా సంఘం పట్ల యేసు ప్రభువు వారి ప్రేమను ప్రతిబింబించే సమాజాన్ని నిర్మించే అవకాశం ఉంటుంది.